అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మిట్స్ ఎన్సీసీకి ఉత్తమ అవార్డు, రాష్ట్రంలో ఉత్తమ యూనిట్ గా గుర్తింపు. సంబరాల్లో శంకర్ అభిమానులు, ఘనంగా పుట్టినరోజు వేడుకలు. కురబలకోట వద్ద కనిగిరి బస్సు బోల్తా, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. అన్నమయ్య జిల్లా కురబలకోట రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రకాశం జిల్లా కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి మదనపల్లెకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు ఉండగా అందులో సగం మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డవారిని 108 వాహనాల్లో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని బెంగుళూరుకు రెఫర్ చేశారు. బస్సు కేవలం 10 నిమిషాల్లో మదనపల్లెకు చేరాల్సి ఉండగా కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ పై మరో వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి కింద పడినట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు పెను ప్రమాదమే తప్పింది. ఫ్లైఓవర్ పైన ఈ సంఘటన జరిగి ఉంటే ప్రాణనష్టం జరిగేది. ప్రమాదంపై ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు జి శంకర్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. శంకర్ యాదవ్ 57వ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆయా మండలాల్లో మండల నాయకుల ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి, కేకులు కత్తిరించి శంకర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. వర్షంలో సైతం గొడుగులు పట్టుకుని శంకర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలకు అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్సీసీ విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ఎన్సీసీ యూనిట్ గా గుర్తింపు లభించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత 8 సంవత్సరాలుగా ఎన్సీసీ ఆధ్వర్యంలో క్యాడెట్లలో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవను పెంపొందించడానికి మిట్స్ చేసిన కృషికి ఈ గుర్తింపు లభించిందన్నారు. ఈ మేరకు ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్లో ఈ అవార్డు అందుకున్నట్లు స్పష్టం చేశారు. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.